ఏఐ ద్వారా తన వ్యక్తిత్వం గోప్యత హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ లవ్ స్టోరీ సినిమాతో పాటు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ఏఐ లవ్ స్టోరీ సినిమాపై నిషేధం విధించింది. ఏఐ ద్వారా తన వ్యక్తిత్వం గోప్యత హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ లవ్ స్టోరీ సినిమాతో పాటు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ఏఐ లవ్ స్టోరీ సినిమాపై నిషేధం విధించింది. పిటిషన్కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఢిల్లీ నుంచి సతీష్. ఢిల్లీ హైకోర్టును పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ ఆశ్రయించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన చిత్రం తన వ్యక్తిత్వం గోప్యత హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ చిత్రంలో అకీరానందన్ యొక్క ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఏ మార్పిడి డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించాలనే అంశంలో కూడా పిటిషన్ ను స్పష్టం చేయడం జరిగింది. ఏ సినిమాతో పాటు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లతో పాటు పెద్ద సంఖ్యలో నకిలీ ప్రొఫైల్ సోషల్ మీడియా పేజీలు కూడా తొలగించాలని ప్రధానంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏఐ లవ్ స్టోరీ సినిమాపై నిషేధం విధిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కృత్రిమ మేధస్సు, డీప్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకీరానందన్ పేరును, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమే అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అతని ప్రతిష్టను భంగం కలిగించే వక్రీకరించిన కంటెంట్ కూడా రూపొందించడం ద్వారా అతని గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని కూడా హైకోర్టు స్పష్టం చేయడంతో పాటు సోషల్ మీడియా ఖాతా తొలగించాలని కూడా ఐపీ వివరాలను సైతం కూడా బహిర్గతం చేయాలని మెటా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ముందు కేసు విచారణ జరిగింది. అకీరానందన్ తరఫున కోర్టులో సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో గూగుల్ తరఫున ఆదిత్య గుప్తా, మెటా తరఫున వరుణ్ పాఠక్ సైతం కూడా కోర్టు ముందు న్యాయవాదులు హాజరవడం జరిగింది. మొత్తానికి మాత్రం ఏఐకి సంబంధించిన లవ్ స్టోరీ సినిమాపై మాత్రం ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించడం జరిగింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సతీష్.